బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారుతున్న నేతలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కేశవరావు, కడియం శ్రీహరి జారుకుంటున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇద్దరు మాట్లాడారు నాయకులు. నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్ ఆ రోజు. పొల్లు తిట్టింది ఇద్దరు. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కారులో వేపిన చూడు ముచ్చట అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ పోతా అని. నా ఒక్కరి మీద వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయన ఇరికిచ్చే ఈయన పక్కకి వెళ్ళి పెడుతున్నాను. నా మీద ఎందుకు చెప్తున్నాను? నేను నా మీద పుకారుగా ఈయన వెళ్ళి ఇద్దరు మామూలు వెళ్ళి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను పోతలేనంటే నేను పోతలేను, నేను మంచోనంటే నేను మంచోను, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలకు రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది.